ముందు జరిగినటువంటి కాలముల వలె ఇప్పుడు జరగబోతున్నటువంటి కాలములు ఉండబో. బహు భయంకరమైనటువంటి పరిస్థితులు దేశాల్లో జరగబోతుంది. భయంకరమైనటువంటి కార్యాలు జరగనై ఉన్నవి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన రావడానికి ముందుగా కొన్ని సూచక కార్యాలు చెప్పాడు. ఆయన రావడానికి ముందుగా కొన్ని గుర్తులను దేవుడు హెచ్చరిక చేసి వెళ్ళాడు. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ప్రారంభించబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఏం చేస్తున్నారచ్చా? యుద్ధములను గురించి, యుద్ధ సమాచారములను గురించి మీరు వినినప్పుడు మీరేం చేయొద్దండి, కలవరపడకండి. అవి జరగవలసి ఉన్నవి. ఎవరు చెప్పాడు? దేవుడు చెప్పాడు. దేశాల మీదికి దేశాలను, జనాల మీదికి జనాలను లేస్తారు. అక్కడక్కడ భూకంపాలు కలుగుతుంది. ఇవి వేదనములకు ప్రారంభము. హల్లెలూయా. దేనికి ప్రారంభము? వేదనములకు ప్రారంభం వచ్చా. ఈరోజు యుద్ధాలు జరుగుతున్నాయి. బహు భయంకరమైనటువంటి భూకంపాలు జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా మయన్మార్ దేశంలో భూకంపం వచ్చి బిల్డింగ్లు కూలిపోయి అనేక మంది చనిపోయి ఆ శవాలను ఇప్పటి వరకు తీస్తూ ఉన్నారు. బ్యాంకాక్లో భయంకరమైనటువంటి భూమి కంపిస్తూ ఉన్నాయి. ఒక దేశం కాదు, అనేక దేశాల్లో భూకంపాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఎవరు చెప్పారంటే రావడానికి ముందుగానే మన ప్రభు అయిన దేవుడు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భయంకరమైన పరిస్థితులు, అందుకే సేవకులను చంపేయడం. అదే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 9వ వాక్యంలో చెప్పినప్పుడు మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి, వారు మిమ్మును సభలకు అప్పగిస్తారట. సమాజ మందిరములలో ఏం చేస్తారు? కొట్టించెదరు. అధిపతుల ఎదుటను, రాజుల ఎదుటను నా నిమిత్తము ఏం చేస్తారు? నిలవబడుదురు. హల్లెలూయా. అక్కడ రాయబడినది, వారు మిమ్మును అప్పగించుకొనుటకు కొనిపోనప్పుడు మీరు ఏమి చెప్పుదమా అని మీకు ముందుగా చింతింపకుడి. ఆ గడియలోనే మీకేది ఇవ్వబడినో అది చెప్పుడి. హల్లెలూయా. ఏం చేస్తారచ్చా? క్రింది మాటలు 12వ వాక్యంలో, సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగింతురు. కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపుదురు. హల్లెలూయా. జరగలేదా? జరుగుతా ఉంది మన కళ్ళ ఎదుట. న్యూస్లో చూస్తున్న సంత అన్నదమ్ముడు ఈరోజు గొడవలు వేసుకొని అన్నను చంపడం, తండ్రిని చంపడం, తల్లిదండ్రులు చంపడం స్టార్ట్ అయిపోయింది. దేవుని రాకడకు సమీపంగా మనం వెళ్తూ ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. సంవత్సరాలు గడిచే కొద్దీ, దినాలు గడిచే కొద్దీ దేవునికి దగ్గరగా మనం వెళ్తున్నాము. దేవునికి ఎక్కడికి వెళ్తున్నామని అర్థం? దేవునికి దగ్గరగా కొనిపోబడుతున్నామని అర్థం. ప్రియమైన దేవుని సంగమా, ఇవంతయు చూస్తున్నప్పుడు ప్రభు ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడని. హల్లెలూయా. దేవుడు రాకడా సిద్ధంగా ఉన్నాడని అర్థం. మన కొరకు సిద్ధపడించవలసినటువంటి స్థలం ఒకవేళ సిద్ధపాటు అయిపోయిందేమో. ప్రభు యేసుక్రీస్తు ఆయన పరలోకానికి వెళ్తున్నప్పుడు చెప్పాడు, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తూ ఉన్నాను. స్థలము సిద్ధపరిచిన తర్వాత నేనే వచ్చి మిమ్మల్ని ఆ స్థలానికి తీసుకుని వెళ్తాను. బహుశా ఒకవేళ ఆ సిద్ధపడవలసినటువంటి స్థలాలు ఎండింగ్ స్టేజ్కి వచ్చేసిందేమో. ప్రభు ఇప్పుడు వస్తే నేను ప్రభుతో కూడా కొనిపోబడడానికి సిద్ధంగా అని ఎంతమంది చెప్పగలుగుతారు? హల్లెలూయా. ప్రభు రాకడా ఇప్పుడే వస్తే కూడా నేను ప్రభుతో కొనిపోబడగలుగుతాను. సాతాను కార్యాలు బహుభయంకరంగా ఉండబోతుంది. సాతానిక క్రియలు రాబోతున్నటువంటి దినాల్లో బహుభయంకరంగా ఉండబోతుంది. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి అందరూ కూడా బైబిల్ గ్రంథాలు క్రింద పెట్టి
అందరూ కళ్ళు మూసి, ఎవరు కళ్ళు తెరవకూడదు. నీ జీవితాన్ని దేవునికి సమర్పించు, నీ బ్రతుకును దేవునికి సమర్పించు. థ్యాంక్ యూ జీసస్. నోర్లు తెరచి దేవునిది ఆరాధించుదా. నోర్లు తెరచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించండి. ప్రభువా, నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం నీ కృప. ఈ పరిస్థితిలో నిలబడుతున్నానంటే కేవలం నీ కృప. నీ కృప లేదంటే ఈ దినములో నేను నిలబడి ఉండేవాడిని కాదు నాయన. నీ కృప లేకపోతే నేను జీవముతో కూడా ఉండేవారము కాదు. మేము జీవము కలిగి ఉన్నామంటే, ప్రాణము కలిగి ఉన్నామంటే కేవలం నీ కృప. నీ కృపను మా ఎడల ఇంకను పుట్టించండి నాయన. ఇంకను నీ కృపను మా ఎడల నూతనముగా పుట్టించువాడు మీరై ఉన్నారు. అందరు నోర్లు తెరిచి దేవుని స్తుతిస్తారా? స్తోత్రం చెప్పండి. నోర్లు తెరిచి దేవునికి కృతజ్ఞతలు చెప్పండి. కృతజ్ఞత స్తుతులు అర్పించువాడు నన్ను మహిమ పరుస్తూ ఉన్నాడు. కృతజ్ఞత చెబుతూ ఉన్నావంటే నీవు పక్కనున్న వారిని మహిమపరచట్లే, నీ ముందరున్న వారిని మహిమపరచట్లేదు. నీవు మహిమపరుస్తున్నది దేవుణ్ణి, నీవు ఆరాధిస్తున్నది దేవుణ్ణి. దేవుని స్తుతిస్తారు. అందరు నోరులు తెరిచి స్తుతించండి. జేబిఎం విశ్వాసులు స్తుతిస్తే నూతనంగా వచ్చిన వారు స్తుతిస్తారు. నీవు ఆరాధన చేస్తే నూతనంగా వచ్చిన వారు నిన్ను చూసి ఆరాధన చేస్తారు. కృతజ్ఞత చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. కృప కలిగిన దేవునికి స్తోత్రం చెప్పండి. మహిమ కలిగిన దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. దయ కలిగిన దేవానికి వందనాలు. కృపా సత్య సంపూర్ణుడైన దేవానికి వందనాలు. మహిమోన్నతుడైన దేవానికి వందనాలు. మహోపకార్యాలు చేసే దేవానికి వందనాలు. ఆది సంభూతుడైన దేవానికి స్తోత్రం. కృప కలిగిన దేవానికి వందనాలు, మహిమ కలిగిన దేవానికి వందనాలని అందరూ దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ప్రభువా, నిన్ను స్తుతిస్తూ ఉన్నా, ప్రభువా నిన్ను ఆరాధిస్తూ ఉన్నా, ప్రభువా నిన్ను గణపరుస్తూ ఉన్నా. ఆ దేవాది దేవుని మహిమపరచుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రం. అందరూ నోర్లు తెరిచి దేవుని గణపరచుదామా? హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత ప్రియ ప్రభువేనా, నా జీవిత కాలమెల్లా యేసేన పరిహారి. చప్పట్లు కొట్టి చెప్పాలి. యేసేన పరిహారి, చప్పట్లు కొట్టాలి. నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. చెప్పండి. నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. పాడాలి అందరూ. జీవిత కాలమెల్లా చప్పట్లు. ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలను, ఎన్ని కష్టాలు కలిగినను యేసయ్యా, నన్ను కృంగించే బాధలను, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. చెప్పండి. ఎన్ని నష్టాలు వాటిల్లినా నీవే ప్రభువే నా పరిహారి. ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి,
ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా పాడాలి అందరూ. ప్రియ ప్రభువే నా పరిహారి, నీవే నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను సాతాను వెంబడించినా, నన్ను శత్రువు ఎదురించినా, చెప్పండి, నన్ను సాతాను వెంబడించినా, నన్ను శత్రువు పలు నిందలు నన్ను చుట్టినా, ప్రియ ప్రభువే నా పరిహారి, పలు నిందలు నన్ను చుట్టినా, ప్రియ ప్రభువే నా పరిహారి. చెప్పండి, పలు నిందలు నన్ను చుట్టినా, గ్లోరీ గ్లోరీ ప్రభువే నా పరిహారి, పలు నిందలు నన్ను చుట్టినా, ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి. ప్రభువా నీవే యేసే నా పరిహారి అయిన దేవుడు, నా జీవిత కాలమెల్లా చప్పట్లు కొడుతున్నప్పుడే ప్రభువే నా పరిహారి, దేవుని మహిమ, దేవుని శక్తి ఒక్కొక్క బిడల మీదకి దిగి రాబోతుంది. ప్రియ ప్రభువే నా పరిహారి, జీసస్ నా జీవిత గ్లోరీ. కాలమెల్లా ప్రభువా ప్రియ ప్రభువే నా కృపా సత్య పరిహారి, సంపూర్ణుడైన దేవుడు, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. బహువ్యాధులు నన్ను సోకినా, నాకు శాంతి కరువైనా, బహువ్యాధులు నన్ను సోకినా, నాకు శాంతి కరువైనా, నన్ను శోధకుడు శోధించిన, ప్రియ ప్రభువే పరిహారి, నన్ను శోధకుడు శోధించిన, చెప్పండి, ప్రియ ప్రభువే పరిహారి, ఓ నన్ను శోధకుడు శోధించిన, ప్రియ ప్రభువే నా పరిహారి, నన్ను శోధకుడు శోధించిన, అపవాది, ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా గ్లోరీ ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినాను, నన్ను కృంగించే బాధలేనో, రెండు చేతుల పైకెత్తి చెప్తారా, ఎన్ని కష్టాలు కలిగినాను, నన్ను కృంగించే బాధలేనో, ఎన్ని నష్టాలు వాటిల్లినా, ప్రియ ప్రభువే నా పరిహారి. చెప్పు చెప్పు నోరులు తెరిచి, ఎన్ని నష్టాలు వాటిల్లినా, ప్రియ ప్రభువే నా పరిహారి, పలు నిందలు నన్ను చుట్టినా, ప్రియ ప్రభువే నా పరిహారి, చెప్పండి, పలు నిందలు నన్ను చుట్టినా,
ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి. దేవా నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవరు. నీవే నా ఆధారము, దేవా నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవరు. నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించేదను. చెప్పండి నోరులు ధరించి. నా జీవిత కాలమంతా పాడాలి. నిన్ను పాడి స్తుతించేదను. నిన్ను పాడి స్తుతించేదను. నిన్ను పాడి స్తుతించేదను. మా పరిహారి అయిన దేవుడు నీవే నాయనా. ఎన్ని కష్టాలు కలిగినను, మమ్మల్ని కృంగించే బాధలు ఎన్నో ఉన్నను, ఎన్ని నష్టాలు వాటిల్లిన మా పరిహారి అయిన దేవుడు నీవే. పలు నిందలు మమ్మల్ని చుట్టుముట్టినా మా పరిహారి నీవే. శోధకుడు మమ్మల్ని శోధించిన మా పరిహారి అయిన దేవుడు నీవే. దేవా నీవే మా ఆధారము, నీ ప్రేమకు సాటి ఎవరునైనా. అదేవాది దేవుని మహిమపరచుదామా. థ్యాంక్ యూ హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా తెలిసిన పాట ఆరాధింతు ఆసక్తితో అందరూ ప్రేమించేదన్ అధికముగా. చప్పట్లు కొట్టి పాడండి, అందరూ పాడాలి. చప్పట్లు కొట్టి చప్పట్లు కొట్టండి సహోదరులు. ఆరాధించు ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో, ఆరాధించు పూర్ణ బలముతో, ప్రేమించేదన్ ఆరాధన 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 పాడాలి. ఆరాధన ఎబినేసరే ఎబినేసరే ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేసరే ఎబినేసరే ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావే నన్ను, ఇంతవరకు ఆదుకున్నావే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 ఆరాధన. చెప్పండి ఆరాధన ఆరాధన. నీ అభిషేకమును ఆరాధన 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 ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే
వందనమయ్యా నన్ను చూచావే, వందనమయ్యా అయ్యా నన్ను చూచావే, వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు. చెప్పండి, పూర్ణ బలముతో ప్రేమించేదం. గ్లోరీ, ఆరాధన ఆరాధన, గ్లోరీ, ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన. థ్యాంక్ యూ జీసస్. ఆరాధన 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 ఆరాధన, ఆరాధన 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 ఆరాధన, ఆరాధన 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 ఆరాధన, గ్లోరీ, ఆరాధన ఆరాధన ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, గ్లోరీ, దేవుని మహిమ, గ్లోరీ, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి స్తుతి స్తుతి. స్తుతిస్తున్నప్పుడు సాతాను శక్తులు పారిపోతుంది, అంధకార శక్తులు పారిపోతుంది, మంత్ర చేతబడి శక్తులు పారిపోతుంది. ఆరాధన స్తుతి ఆరాధన, 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 గ్లోరీ, మహిమ, శక్తి, అభిషేకము, ఆరాధనని నిలబడిన ప్రతి వారి మీదకి కుమ్మరింపబడుతుంది. అది అపోస్తల సంఘం మీద దిగి వచ్చిన అభిషేకము నిలబడి ఆరాధిస్తున్న ప్రతి వారి మీద గ్లోరీ, మహిమ, మహిమ, శక్తి, గ్లోరీ. నింపండి ప్రభువా, నీ ఆత్మతో నింపండి, నీ శక్తితో నింపండి, నీ అభిషేకంతో నింపండి. ఒక్కొక్క బిడ్డలు నీ ఆత్మ చేత నింపబడినట్లుగా ఆరాధన ఆరాధన స్తుతి, ఓ గ్లోరీ, ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. గట్టిగా చప్పట్లు కొట్టి దేవాది దేవుని మహిమ పరుస్తున్నప్పుడు ఒక ఉన్నతమైన మహిమ మిమ్మల్ని తాకబోతుంది. చప్పట్లు కొట్టి విడవక దేవుని స్తుతిస్తున్నప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు అపవాది క్రియలు, శాతాను శక్తులు, శత్రు కోటలు యేసు నామములో లయమైపోతున్నాయి. దేవుని అభిషేకము, దేవుని శక్తి ఒక్కొక్క బిడల మీదకి కుమ్మరింపబడుతున్నాయి. శబా బాబా బాబా రీదన నాకన బారాధగనమా, ఓ రీ శబా బాబా బాబా నింపుతున్నాడు దేవుని మహిమ చేత, దేవుని శక్తి చేత నింపుతూ ఉన్నాడు. దేవుని అభిషేకం, Jesus, power of the Holy Spirit. దేవుడి అభిషేకము కొలత లేకుండా దేవుడు కుమ్మరిస్తున్నాడు. దేవుడి మహిమ కొలత లేకుండా దేవుడు కుమ్మరిస్తున్నాడు. రెండు చేతులు పైకెత్తి ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. చెప్పండి, ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన.
నీకే మా స్తుతి ఆరాధన. మా స్తుతులకు పాత్రుడమైన దేవుడవు నీవే. మా స్తుతి నొందదగిన దేవుడవు నీవే ప్రభువా. నీవే ఏమైనా చేస్తావని, ఏదైనా మా జీవితములు జరిగిస్తావని నేను నమ్మి వచ్చి ఉన్నాను నాయన. నీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నాను ప్రభువా. నీవే మా సహకారివని, నీవే మా ఆదరణకర్తమైన దేవుడవని, నీవే మా ఆశ్రయమైనటువంటి దేవుడవని నీ దగ్గరకు వచ్చి ఉన్నాను. ఈ రాత్రి మా జీవితంలో ఏదైనా జరిగించవా? ఇది రాత్రి మా జీవితంలో అద్భుతాలు జరిగించవా ప్రభువా? థ్యాంక్ యూ జీసస్. వండర్ఫుల్ గాడ్, వి థ్యాంక్ యూ జీసస్. உம்மைத்தா நம்பியிருக்கிறே, உம்மையன்றி யாருமில்லையப்பா. నిన్నే నమ్మియున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్మియున్నాను. రెండు చేతుల పైకెత్తి, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతము చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నానేసయ్యా. చెప్పండి, అద్భుతము చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు లేరయ్యా. ఉమ్మైతా நம்பியிருக்கிறே, உம்மையன்றி யாருமில்லையப்பா. உம்மைத்தா நம்பியிருக்கிறே, உம்மையன்றி யாருமில்லையப்பா. உம்மைத்தா நம்பியிருக்கிறே, உம்மையன்றி யாருமில்லையப்பா. உம்மை தாப்பா நம்பி வந்திருக்கிறேன் ஆண்டவரே. உம்மை என்று இது உலகத்துல யாருமே இல்லை அப்பா. நீங்க தான் ஏதாவது செய்யணும் என்று சொல்லி உன் முகத்தையே நோக்கி பார்த்திருக்கிறோம் அப்பா. మీరు ఏమైనా చేయగలుగుతారని నీ వైపే మేము చూస్తున్నాము నాయన. ఈ రాత్రి నమ్మి నిన్ను వచ్చి ఉన్నారు. వారి జీవితాల్లో అద్భుతాలు జరిగిస్తావని, వారి జీవితాల్లో మార్పు జరిగిస్తావని. ఆమేన్. ఈ రాత్రి ఒక గొప్ప మార్పును వారి జీవితాల్లో మీరు కలిగించమని ప్రార్థిస్తూ, మా ఆరాధనను ప్రభువా మీరే అంగీకరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ఏకీభవిస్తారో వారి మధ్యలో ఉంటారని చెప్పిన దేవా, ఈ రాత్రి ఇంతమందిగా నీ నామములో కూడి ఏకీభవించి ఉన్నా మీరు మా మధ్యలో ఉంచి ఉన్నారు. మీరు మా మధ్యలో సంచరిస్తూ ఉన్నారు. అందుని బట్టి నీకు వందనాలు అర్పిస్తున్నాను. మా ఆరాధన అంతటిని నీ చేతులు అప్పగిస్తూ సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావం మీకు ఒకరికి అర్పిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.